వెల్కమ్ టు టీశాట్. జనరల్ స్టడీస్ పాఠ్యాంశాల్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మనము ఇస్రో తయారు చేసి ప్రయోగించినటువంటి మరికొన్ని ఉపగ్రహ వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా భారత అవసరాలకు అనుగుణంగా సమాచార ఉపగ్రహాలను, భూపరిశీలన ఉపగ్రహాలను, అదేవిధంగా మార్గనిర్దేశక ఉపగ్రహ వ్యవస్థలను రూపొందించినటువంటి ఇస్రో కాలానుగుణంగా వస్తున్నటువంటి అవసరాల దృష్ట్యా అవసరాలు మారుతున్నటువంటి పరిస్థితులలో ఖగోళ అన్వేషణ మీద కూడా దృష్టి సారించి దాంట్లో భాగంగా చంద్రయాన్ పేరుతో 3 మిషన్లను చేపట్టడం జరిగింది. అదేవిధంగా అంగారక గ్రహ అన్వేషణ కోసము మరొక మిషన్ మంగళ్యాన్ మిషన్ పేరు, అదేవిధంగా మామ్ అనేటటువంటి పేరుతో చేపట్టడం అనేది జరిగింది. మరియు సూర్యుని యొక్క అధ్యయనాలలో భాగంగా ఆదిత్య L1 అనేటటువంటి మిషన్ను కూడా చేపట్టడం జరిగింది. మరి వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఖగోళ పరిశోధనలో సంబంధించి మనకు ఈ రకాలైనటువంటి క్రైటీరియాస్ కనిపిస్తూ ఉన్నాయి. చంద్రయాన్ 1, 2, 3 మరియు మంగళ్యాన్ ఆదిత్య L1 మరియు ఆస్ట్రోసాట్కి సంబంధించి. ఇక్కడ ఆస్ట్రోసాట్ యొక్క లైఫ్ టైం కూడా ముగిసిపోయినటువంటి మీదట ఇది దీనికి మించినటువంటి శక్తి సామర్థ్యాలతోటి మరొక శాటిలైట్ని పంపించేటటువంటి కోణంలో మనకు ఇస్రో ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే దీన్ని కేవలము 5 సంవత్సరాల జీవిత కాలంతో ప్రయోగించడం జరిగింది. మరి 2020 నాటికే దీని యొక్క లైఫ్ టైం కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. కానీ విచిత్రంగా ఇంకా దీని యొక్క సర్వీసెస్ పొందుతూ ఉన్నట్లుగా మనం గమనించాలి. ఎందుకంటే 5 సంవత్సరాలను బేరీజు వేసుకుంటే 2020లోనే దీని యొక్క సర్వీసెస్ అనేవి కంప్లీట్ కావాలి. బట్ ఆశ్చర్యకరంగా ఇంకా సర్వీసెస్ అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి మారుతున్నటువంటి కాలానుగుణమైనటువంటి అవసరాలకు అనుగుణంగా మరొక అడ్వాన్స్డ్ శాటిలైట్ని ఆస్ట్రోసాట్ పేరిట ప్రయోగించాలని చెప్పేసి ఇస్రో కృత నిశ్చయంతో ఉండడం అనేది జరిగింది. ఇక్కడ ఆస్ట్రోసాట్ ఒక్కటి తప్పించి మిగిలినటువంటి ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్లో భాగంగా రూపొందించినటువంటి శాటిలైట్స్ ఏవి కూడా భూమి చుట్టూతా ఉండేటటువంటి కక్షలలో పరిభ్రమించట్లేదు. కాబట్టి వీటిని మనము ఉపగ్రహాలుగా కాకుండా స్పేస్ క్రాఫ్ట్ అనేటటువంటి పేరుతోటి పరిగణించాలి. కేవలము ఆస్ట్రోసాట్ మాత్రమే భూకక్షలలో పరిభ్రమిస్తూ ఉంది. ఇక్కడ చంద్రయాన్కి సంబంధించినటువంటి అన్ని స్పేస్ క్రాఫ్ట్లన్నీ కూడా చంద్రుని చుట్టూతో పరిభ్రమిస్తూ ఉంటే ఇక్కడ అంగారక గ్రహం చుట్టూతో పరిభ్రమించేటటువంటి స్పేస్ క్రాఫ్ట్గా మనకు మంగళ్యాన్ అనేది కనిపిస్తుంది. ఇక ఆదిత్య L1కి వచ్చేసరికల్లా పొరపాటున దీన్ని మనము సూర్యుని చుట్టూతో పరిభ్రమిస్తుందని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇక్కడ ఇది L1 అనేటటువంటి లెగ్రాంజియన్ పాయింట్ చుట్టూతో పరిభ్రమించేటటువంటి స్పేస్ క్రాఫ్ట్గా మనం చూస్తాం. ఇది భూకక్షలలోనో సూర్యుని చుట్టూతో ఉండేటటువంటి కక్షలలోనో పరిభ్రమించడం లేదు. భూమికి సూర్యునికి మధ్యలో ఉండేటటువంటి L1 అనేటటువంటి ఒక హోలో ఆర్బిట్ చుట్టూతో తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. L1 అనేది ఒక ప్రత్యేకమైనటువంటి బిందువుగా కనిపిస్తూ ఉంది. దాని చుట్టూతో ఉన్నటువంటి హోలో ఆర్బిట్లో మనకి ఇక్కడ ఆదిత్య అనేది పరిభ్రమిస్తూ ఉంది. మరి దానికి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చంద్రయాన్ 1కి సంబంధించి కనుక గమనిస్తే భారతదేశము చేపట్టినటువంటి మొట్టమొదటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్గా దీన్ని మనం పేర్కొంటాం. దీనిని 2 సంవత్సరాల కాల పరిమితితోటి ఇస్రో చేపట్టడం జరిగింది. దీనికోసము మొట్టమొదటిసారిగా ఎక్సెల్ వెర్షన్లో ఉన్నటువంటి PSLV C11 అనేటటువంటి వాహక నౌకను రూపొందించుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్టుకి అయినటువంటి మొత్తం వ్యయం కనుక గమనిస్తే 386 కోట్లుగా దీన్ని మనం చెప్తాం. ఈ ప్రయోగాన్ని 22 అక్టోబర్ 2008న చేపట్టినటువంటి ఎక్స్పెరిమెంట్గా ఇది మనకు కనిపిస్తూ ఉంది. తొలిసారిగా ఎక్స్ట్రా లార్జ్ వెర్షన్లోని PSLV వాహక నౌకను దీనికోసం రూపొందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే ఈనాటికి గనక గమనిస్తే హై ఎర్త్ ఆర్బిట్కి చేపట్టినటువంటి మొట్టమొదటి ప్రయోగంగా కూడా మనకు చంద్రయాన్ 1 అనేది కనిపిస్తూ ఉంది. తర్వాత దశలలో చేపట్టినటువంటి మార్స్ ఆర్బిటర్ మిషన్ కావచ్చు, చంద్రయాన్ 2 మరియు చంద్రయాన్ 3 ఇవి కూడా మనకు హై ఎర్త్ ఆర్బిట్లోకి ప్రయోగించబడినటువంటి మిషన్స్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక చంద్రయాన్కి సంబంధించినటువంటి ఈ ప్రోగ్రామ్ని ఎన్ని దశలలో ప్రయాణిస్తుందని చెప్పేసి కనుక మనం గమనిస్తే మనం చెప్పినటువంటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్ అన్నీ కూడా 3 దశలలో ప్రయాణించేటటువంటి మిషన్స్గా మనం చూస్తాం. తొలుత ఇవి భూమి చుట్టూతా పరిభ్రమించేటటువంటి కక్షలలో కొద్ది రోజులు గడిపిన తర్వాత ఆయా ఖగోళ వస్తువుల వైపుగా ప్రయాణించేటటువంటి దశగా మనం 2వ దశను చూస్తాం. భూమి చుట్టూతా ఉండేటటువంటి కక్షలలో పరిభ్రమించేది మొదటి దశ కాగా తర్వాత 3వ దశ విషయానికి వచ్చేసరికల్లా సంబంధిత ఖగోళ వస్తువులు చంద్రుడి చుట్టూతా కావచ్చు,
అంగారకుని చుట్టూత కావచ్చు లేదా L1 పాయింట్ చుట్టూత కావచ్చు పరిభ్రమించేటటువంటి దశను మనము 3వ దశగా పేర్కొంటూ ఉంటాం. ఇక్కడ చంద్రుని గురించి చెప్తున్నాం కాబట్టి జియోసెంట్రిక్ ఫేజ్ అనేది అన్ని స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్లలో కామన్గా ఉండేటటువంటి మిషన్గా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ తొలినాళ్లలో మనకు ఈ చంద్రయాన్ 1ని ఇక్కడ ఈ చెప్పినటువంటి కక్షలో విడుదల చేయడం అనేది జరిగింది. తర్వాత క్రమక్రమంగా ఈ భూమి నుంచి ఉండేటటువంటి సుదూరాన్ని దీన్ని మనము అపోగి అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. అపోగిని క్రమక్రమంగా పెంచిన తర్వాత ఇక్కడ ఫైనల్ స్టేజ్లో ఇది చంద్రుని వైపుగా ప్రయాణించేటటువంటి కక్షలోకి మళ్లించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే భూమి నుంచి ఇది ప్రారంభమై రివల్యూషన్ కనుక కంప్లీట్ చేస్తుందో ఆ సందర్భంలో చివరన చంద్రుడు వచ్చేటట్లుగా దాన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను క్యాల్కులేషన్ చేసుకొని ప్రయోగించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడి నుంచి చంద్రుడి వైపుగా ప్రయాణం అనేది ప్రారంభం అవుతుందో హాఫ్ రివల్యూషన్ కంప్లీట్ కాగానే అక్కడ చంద్రుడు రెడీగా ఉంటాడు సంబంధిత స్పేస్ క్రాఫ్ట్ని రిసీవ్ చేసుకునేటటువంటి క్రమంలో. దీన్నే మనము లాంచ్ విండో అనేటటువంటి పేరుతో చెప్తాం. సో ఈ ప్రత్యేకమైనటువంటి లాంచ్ విండోస్ కోసమే మనము స్పెసిఫిక్గా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో చంద్రయాన్ 1కి సంబంధించినటువంటి జియోసెంట్రిక్ ఫేజెస్ అనేటటువంటివి కనుక మనం గమనిస్తే ఓకే, ఇక్కడ అక్టోబర్ 22న మనం ప్రయోగించాం దీన్ని. దీనికి సంబంధించినటువంటి బదిలీ కక్ష విషయానికి వస్తే 225/22,817 కిలోమీటర్ల నిడివి ఉన్నటువంటి హై ఎర్త్ ఆర్బిట్లోకి దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో అక్కడి నుంచి ఈ అపోగీని మాత్రమే పెంచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలా మనకు 5 ఆర్బిటాల్ రైజింగ్ మాన్యూవర్స్ అనేటటువంటి పేరుతోటి దీన్ని మనం చెప్తాం. ఇక్కడ దీన్ని ఆర్బిటాల్ రైజింగ్ లేదా కక్షా పెంపు చర్య కార్యక్రమాలు అని చెప్పేసి అంటారు. ఈ కక్షా పెంపు చర్య కార్యక్రమాల ద్వారా దాని యొక్క అపోగీని క్రమక్రమంగా పెంచుకుంటూ ఇక్కడ చంద్రుని వైపుగా ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఎందుకింత మెకానిజంని చేపట్టవలసి వచ్చింది అంటే పొదుపుగా అంటే చవకైనటువంటి అంతరిక్ష ప్రయోగాలను చేపట్టేటటువంటి క్రమంలో మనకు ఈ కార్యక్రమాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. చివరిసారిగా మనకు ఈ కక్షా పెంపు చర్య కార్యక్రమం అనేది అక్టోబర్ 29, 2008న చేపట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ సెకండ్ ఫేజ్కి సంబంధించి చూస్తే మనకిది నవంబర్ 4న దీనికి సంబంధించినటువంటి 2వ దశ ల్యూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీకి సంబంధించినటువంటి అంశంగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ దశలో మనము 225/3,80,000 కిలోమీటర్ల నిడివి ఉన్నటువంటి కక్షలోకి దీన్ని మనం ప్రయోగించడం అనేది జరిగింది. ఇక్కడ 3,80,000 కిలోమీటర్ల ఎత్తుకి గనక లేదా దూరాన్ని గనక ప్రయాణించిన తర్వాత అక్కడ చంద్రుడు ఈ స్పేస్ క్రాఫ్ట్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ల్యూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీ అనేది స్టార్ట్ అయినటువంటి డేట్గా మనం నవంబర్ 4, 2008ని పేర్కొంటాం. ఇక దీని తర్వాత నవంబర్ 4న స్టార్ట్ అయినటువంటి ఈ ల్యూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీ ఏదైతే ఉందో నవంబర్ 8 నాటికి ఇది పూర్తిగా చంద్రుని యొక్క కక్షలోకి చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఈ కక్ష యొక్క నిడివిని గనక గమనిస్తే చంద్రుని చుట్టూతో ఉండేటటువంటి 7,502/504 కిలోమీటర్ల నిడివి ఉన్నటువంటి కక్షలోకి అది చేరడం అనేది జరిగింది. దీని తర్వాత కక్ష కుదింపు కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది. భూకేంద్రక దశలోనేమో కక్ష పెంపు చర్య కార్యక్రమాలు చేపడితే చంద్రుడి దగ్గర విషయానికి వచ్చేసరికల్లా కక్షను క్రమక్రమంగా తగ్గించుకుంటూ చంద్రుని చుట్టూతో ఉండేటటువంటి వృత్తాకార కక్షలోకి అంటే 100/100 కిలోమీటర్స్ కక్షలోకి దీన్ని స్థిరీకరించడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం మనకు నవంబర్ 12, 2008న జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో అలా ఈ తేదీ నాటికి చంద్రుడి యొక్క ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఈ చంద్రయాన్ అనేటటువంటి దీన్ని మనం ఆర్బిటర్ అనే పేరుతో చెప్తాం. ఎందుకు అంటే ఇది చంద్రుని చుట్టూతో ఒక నిర్దిష్టమైనటువంటి వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ చంద్రునికి సంబంధించినటువంటి అధ్యయనాలు చేస్తూ ఉంది కాబట్టి దీన్ని ఆ పేరుతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక చంద్రయాన్ 1కి సంబంధించి కావచ్చు, మిగిలిన స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్కి కావచ్చు, కామన్గా ఉండేటటువంటి ఆబ్జెక్టివ్స్ అనేది ఉండడం జరుగుతుంది. దీంట్లో మొదటగా మనము టెక్నికల్ ఆబ్జెక్టివ్స్ అని దానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రతి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్కి సపోజ్ ఇప్పుడు చంద్రుని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి భూ ఉపరితలం నుంచి చంద్రుని చేరగలిగేటటువంటి సాంకేతికత సామర్థ్యము మనకు ఉందా లేదా తెలుసుకునేటటువంటి కోణంలో టెక్నికల్ ఆబ్జెక్టివ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇది భూమి యొక్క ఉపరితలం నుంచి లేదా సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రుని వైపుగా ప్రయాణించగలిగేటటువంటి అన్ని సాంకేతికతల యొక్క సమాహారంగా
టెక్నికల్ ఆబ్జెక్టివ్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే చంద్రుడిని చేరగల సాంకేతిక సామర్థ్యం మనకు ఉందా లేదా అనేటటువంటి కోణము, అదేవిధంగా చంద్రుని వద్దకు స్పేస్ క్రాఫ్ట్ని పంపించినప్పుడు అక్కడి నుంచి కమ్యూనికేషన్ అందిపుచ్చుకోగలిగేటటువంటి సాంకేతిక సామర్థ్యం మనకు ఉందా లేదా అనేటటువంటి కోణంలో ప్రతి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనేది దాని యొక్క టెక్నికల్ ఆబ్జెక్టివ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ విషయానికి వచ్చేసరికల్లా ఆయా ఖగోళ వస్తువుల్ని చేరిన తర్వాత ఎలాంటి అధ్యయనాలు చేపట్టాలి అనేటటువంటి అంశాలన్నీ కూడా మనకు సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్లో భాగంగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూస్తే చంద్రుడి విషయానికి వచ్చేసరికల్లా చంద్రుని మీద నీటి జాడ ఉందో లేదో కనుక్కునేటటువంటి కోణంలో సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా చూస్తే చంద్రుని మీద ఉన్నటువంటి మూలకాల యొక్క సంఘటనాన్ని కనుక్కోవడం, అదేవిధంగా లోహాల యొక్క కూర్పును కనుక్కోవడం, అదేవిధంగా చంద్రుని మీద ఉన్నటువంటి ఉపరితల నేల స్వరూపాలు భూస్వరూపాల గురించినటువంటి అధ్యయనాలు చేయడం, వాటికి సంబంధించినటువంటి 3D మ్యాపింగ్ నిర్వహించడం, ఇవన్నీ కూడా మనకు సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ కోణంలో కనిపిస్తూ ఉంటాయి. ఇవే సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ మిగిలినటువంటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్లలో కూడా ఉండడం మనం గమనించాలి. ఇక్కడ ఒకసారి గమనిస్తే మనకు చంద్రయాన్ 1కి సంబంధించినటువంటి స్పేస్ క్రాఫ్ట్ యొక్క ఆర్బిటర్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి దీంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క పరికరము ఒక్కొక్క విధిని నిర్వర్తించుకుంటూ ఫైనల్గా చంద్రయాన్ 1కి అందించినటువంటి లక్ష్యాలు, సైంటిఫిక్ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఫుల్ఫిల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. మరి ఆ సందర్భంలో మనం ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి ఆ పేలోడ్కి సంబంధించినటువంటి లేదా పరికరానికి సంబంధించినటువంటి వాటి యొక్క విధులను కూడా మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. మరి చంద్రయాన్ 1లో అమర్చినటువంటి స్వదేశీ పేలోడ్లుగా ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. టెర్రైన్ మ్యాపింగ్ కెమెరా, ఇది చంద్రుని యొక్క ఉపరితలాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా చంద్రుని ఉపరితలానికి సంబంధించినటువంటి పటాలను తయారు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇంకొకటి హైపర్ స్పెక్ట్రల్ ఇమేజర్, చంద్రుని యొక్క ఖనిజాలను అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంకొకటి ల్యూనార్ లేజర్ రేంజింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేటటువంటిది చంద్రుని యొక్క ఉపరితల స్థలాకృతిని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా హై ఎనర్జీ గామా ఎక్స్రే వర్ణపట మాపకం లేదా స్పెక్ట్రోమీటర్ అంటాం, దీన్నే HEX అనేటటువంటి పేరుతోటి చెప్తాం. ఇది చంద్రుని యొక్క ఉపరితలం మీద అనుధార్మికతకు సంబంధించినటువంటి మూలకాల యొక్క ఐడెంటిటీ ఉందా లేదా అనేటటువంటి కోణాన్ని ఇది పరిశీలిస్తుంది. మరొకటి మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అనేటటువంటి పరికరం, దీన్ని కలాం గారి సూచన మేరకు ఈ పరికరాన్ని చంద్రయాన్ 1లో భాగంగా అమర్చడం జరిగింది. ఇది ఏం పని చేస్తుందంటే చంద్రుని యొక్క ఉపరితలం మీద దిగేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అలా దిగేటటువంటి సందర్భంలో అది ల్యాండ్ అవ్వడానికి అనుకూలమైనటువంటి ప్రదేశాల కోసము అధ్యయనం చేయడం మాత్రమే కాదు, ఆ ప్రయాణ మార్గంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను అంచనా వేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో అది వీడియో ఇమేజింగ్ ద్వారా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి 5 పరికరాలు కూడా మనకు స్వదేశీ పేలోడ్స్గా మనం చెప్తాం. ఇవన్నీ కూడా స్వదేశీయంగా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మూన్ ఇంపాక్ట్ ప్రోబ్లో ఒక జాతీయ పతాకాన్ని, భారత జాతీయ పతాకాన్ని పటం రూపంలో అమర్చడం అనేది జరిగింది. ఇది చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం దగ్గర షెకల్టన్ అనేటటువంటి ప్రాంతంలో దిగడం అనేది చూసాం. షెకల్టన్ అనేటటువంటి ప్రాంతం దగ్గర ఇది ల్యాండ్ కావడం అనేది జరిగింది. మొత్తంగా చూస్తే చంద్రయాన్ 1లో ఉన్నటువంటిది కేవలము ఆర్బిటరు మరియు చంద్రుని మీద దిగేటటువంటి సాంకేతికత కోసం మనం మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సో ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా మనకు విదేశీ పేలోడ్స్గా మనం చెప్తూ ఉన్నాం. చంద్రయాన్ 1 ఎక్స్రే ఫ్లోరసెన్స్ స్పెక్ట్రోమీటర్ అనేటటువంటిది యూకే, యూరోపియన్ యూనియన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు ఇస్రోకి సంబంధించినటువంటి సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి పరికరంగా మనం చూస్తూ ఉన్నాం. చంద్రుని మీద మూలకాల లభ్యతను పరిశీలిస్తుంది. అదేవిధంగా చంద్రుని ఉపరితలంపై సౌర స్థిరాంకాన్ని, అంటే ఒక ప్రమాణ యూనిట్ కలిగినటువంటి విస్తీర్ణం కలిగినటువంటి ఏరియాలో చంద్రుని మీద సూర్యరశ్మి అనేది ఎంత మేరకు ప్రభావాన్ని చూపిస్తుంది అనేటటువంటి అంశాన్ని, ఎంత మేరకు లభ్యమవుతుంది అనేటటువంటి అంశాన్ని అది మనకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంకొకటి సబ్ కేఈవి ఆటమ్ రిఫ్లెక్టింగ్ అనలైజర్ అనేటటువంటిది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తయారు చేయడం జరిగింది. ఇది చంద్రుని యొక్క ఉపరితలం మీద ఖనిజాల లభ్యతను పరిశీలించే ప్రయత్నం చేస్తుంది. ఇంకొకటి మూన్ మినరాలజీ మ్యాపర్ బ్రౌన్ యూనివర్సిటీ మరియు జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీస్ రెండు కూడా సంయుక్తంగా రూపొందించడం జరిగింది. ఇది కూడా ఖనిజాల లభ్యతను అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా స్పెక్ట్రోమీటర్ ఇన్ఫ్రారెడ్ అనేటటువంటి మరొక పేలోడ్, ఇది విదేశీ పేలోడ్గా కనిపిస్తూ ఉంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దీన్ని రూపొందించడం జరిగింది.
సామీప్య పరారుణ వర్ణపటం ఆధారంగా చంద్రుని మీద ఖనిజాల అధ్యయనాన్ని చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే చంద్రుని ఉపరితలం మీద ఎన్ని రకాలైనటువంటి ఖనిజాలు అందుబాటులో ఉన్నాయో గమనించేటటువంటి పరికరంగా మనకు స్పెక్ట్రోమీటర్ ఇన్ఫ్రారెడ్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక మరొక పరికరంగా మినీ సింథటిక్ అపెర్చర్ రాడార్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని నాసా రూపొందించడం జరిగింది. ఈ పరికరం చేసేటటువంటి పని ఏంటంటే చంద్రుని యొక్క ధ్రువ ప్రాంతాల్లో మంచు మరియు నీటి జాడలను పసిగట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక మరొక పరికరంగా మనకు రేడియేషన్ డోస్ మానిటర్ ఎక్స్పెరిమెంట్ రాడమ్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. దీన్ని బల్గేరియా రూపొందించడం జరిగింది. చంద్రుని వాతావరణంలో ఉన్నటువంటి రేడియేషన్ పరిశీలించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అలా చంద్రయాన్-1 అనేది కేవలము భారతీయ అవసరాల కోసం మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా తమదైనటువంటి అన్వేషణను చేపట్టడంలో భాగంగా ప్రయోగించబడినటువంటి ఒక స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్గా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి చంద్రయాన్-1 అందించినటువంటి ఫలితాలను కనుక ఒకసారి మనం గమనిస్తే ఇది చంద్రునికి సంబంధించినటువంటి ఉపరితల మ్యాపింగ్ చేసినటువంటి క్రమాన్ని మనం చూస్తాం. అలా చంద్రుని యొక్క 3D అట్లాస్ని రూపొందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చంద్రయాన్-1 మిషన్ ద్వారా. అదేవిధంగా చూస్తే చంద్రుని యొక్క ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి భావనను మనకు అందించడం జరిగింది. ఇది మ్యాగ్మా ఓషియానిక్ హైపోథసిస్ అనేటటువంటి థియరీ ఆధారంగా మ్యాగ్మా ఓషియానిక్ హైపోథసిస్. ఇది ఏం చెప్తుంది అంటే తొలినాళ్లలో చంద్రుడు అనేటటువంటి వాడు పూర్తిగా కరిగి ఉన్నటువంటి మ్యాగ్మా, అంటే మ్యాగ్మా అనేటటువంటి ఒక శిలాద్రవము పూర్తిగా కరిగి ఉన్నప్పుడు అది చాలా వేడిగా ఆవిర్లు వెదజల్లుతూ ఉంటుంది. మరి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఒక మహా సముద్రాన్ని తలపిస్తుంది. అలాంటి చంద్రుడు కాలక్రమంలో తన యొక్క ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉన్నటువంటి క్రమంలో ఘనీభవించి ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రుడి యొక్క ఉపరితలంగా మారినట్లుగా ఇది తన యొక్క సాక్ష్యాలను అందించడం అనేది జరిగింది చంద్రయాన్-1. నీటి యొక్క జాడలు మంచు రూపంలో ఉన్నటువంటి హైడ్రాక్సిల్ అయాన్ల రూపంలో అక్కడ లభ్యమవుతున్నట్లుగా ఇది కనుక్కోవడం అనేది జరిగింది. తద్వారా నీటి యొక్క జాడను ధృవీకరించడం జరిగింది చంద్రయాన్-1 అనేటటువంటి మిషన్. తద్వారా మరి నీరుంటే మనకేంటి లాభం అంటే అక్కడ మానవ ఆవాసాలు చేపట్టేటటువంటి క్రమంలో మనకు అవసరమైనటువంటి శక్తి అవసరాలు తీర్చడంతో పాటుగా కనీస అవసరాలకు నీటిని అందుబాటులో ఉంచేటటువంటి కోణంలో ఉందా లేదా కనుక్కునే కోణంలోనే మనం చంద్రయాన్-1ని ప్రయోగించాము. అది వాటిని సక్సెస్ఫుల్గా ధృవీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కోణంలో చంద్రయాన్-1 సాధించినటువంటి ఘనతలు కనుక మనం చూస్తే 2009 సంవత్సరానికి గాను స్పేస్ కోఆపరేషన్ అవార్డు అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. స్పేస్ అవార్డు అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ అనేటటువంటి సంస్థ దీన్ని అందించడం జరిగింది. ఇక 2008 సంవత్సరానికి గాను స్పేస్ పయోనీర్ అవార్డుని అందుకుంది చంద్రయాన్-1 మిషన్. అమెరికన్ నేషనల్ స్పేస్ సొసైటీ అనేటటువంటిది దీన్ని అందించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇది విభిన్న దేశాల యొక్క ఉమ్మడి ప్రాజెక్టుగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి అంటే వాటి యొక్క పరికరాలు కూడా ఇందులో ఇంక్లూడ్ చేయబడ్డాయి. కాబట్టి ఆ కోణంలో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అవార్డు అనేటటువంటి అవార్డుని 2008 సంవత్సరానికి గాను తీసుకుంది. దీన్ని అందించినటువంటి సంస్థగా మనకు ఇంటర్నేషనల్ ల్యూనార్ ఎక్స్ప్లోరేషన్ వర్కింగ్ గ్రూప్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. అలా చంద్రయాన్-1 మిషన్లో భాగంగా కేవలము ఆర్బిటర్ని మాత్రమే పంపించినము. తొలుత మనం ఆర్బిటర్ మాత్రమే అనుకున్నా కూడా హార్డ్ ల్యాండింగ్లో భాగంగా మనకు మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అనేటటువంటి పరికరాన్ని చంద్రుని యొక్క ఉపరితలం మీద విడిచిపెట్టడం అనేది జరిగింది, జార విడిచడం అనేది జరిగింది. ఇక దీనికి భిన్నంగా చంద్రయాన్-2 ప్రోగ్రామ్ని చేపట్టింది ఇస్రో. ఇక్కడ చంద్రయాన్-1లో కేవలం ఆర్బిటర్ మాత్రమే కనిపిస్తూ ఉంటే చంద్రయాన్-2 విషయానికి వచ్చేసరికల్లా ఒక ఆర్బిటర్ని, అదేవిధంగా చంద్రుని యొక్క ఉపరితలం మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేపించేటటువంటి క్రమంలో ఒక ల్యాండర్ని, అదేవిధంగా చంద్రుని యొక్క ఉపరితలంపై ఒక రోవర్ లాంటి దాన్ని, అంటే ఒక చిన్న వాహనం లాంటిది, ఇది ఒక 1/2 కిలోమీటర్ వరకు వాకింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఒక రోవర్ లాంటి దాన్ని ప్రయోగించాలని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ ఆర్బిటర్ ఏం చేస్తుంది అంటే చంద్రుని యొక్క ఉపరితలం వరకు ఈ ల్యాండర్ మరియు రోవర్లను చేర్చడం అనేది కష్టం. కాబట్టి ఇది చంద్రుని యొక్క వృత్తాకార కక్షలో 100/100 కిలోమీటర్స్ నిడివి ఉన్నటువంటి వృత్తాకార కక్ష వరకు వాటిని తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి వీటిని సేఫ్గా చంద్రుని యొక్క ఉపరితలం మీదకి ల్యాండ్ చేయడంలో భాగంగా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అలా ఈ మూడింటిని కలిపి మనము ఒక కాంపోజిట్ మాడ్యూల్ లేదా సంయుక్త మాడ్యూల్ అనేటటువంటి పేరుతోటి మనం చెప్తాం. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఈ చంద్రయాన్-2 ప్రోగ్రామ్ కోసము 1లోనేమో మనం PSLV XL వేరియంట్ని వాడినామని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ దీన్ని మనము
జిఎస్ఎల్వి మార్క్ 3 వాహక నౌకలను వాడడం అనేది జరుగుతుంది ఈ తర్వాత ఉన్నటువంటి చంద్రయాన్ మిషన్లలో భాగంగా. ఇక్కడ ప్రయోగించినటువంటి స్థితిలో మనకు ఆర్బిటర్ మరియు ల్యాండర్ రెండు కలిసి ఉన్నటువంటి కాంపోజిట్ మాడ్యూల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ జూలై 2019న దీన్ని ప్రయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 22 జూలై 2019న లాంచింగ్ అనేది టేకప్ చేయబడగా తర్వాత ఇది చంద్రుని యొక్క ఉపరితలం మీదకి దిగినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఆర్బిటర్ విషయానికి వచ్చేసరికల్లా ఇది టోటల్ మాస్ 2379 కిలోలుగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ల్యాండర్ విషయానికి వచ్చేసరికల్లా ఇది 1471 కిలోల బరువు ఉన్నటువంటి ఒక సిస్టమ్గా మనకు కనిపిస్తూ ఉంది. ఇక రోవర్ విషయానికి వచ్చేసరికల్లా 27 కిలోల బరువు ఉన్నటువంటి ఈ రోవర్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా చూస్తే దీంట్లో ప్రోగ్రామ్ కాస్ట్ వచ్చేసి మనకు 978 కోట్ల రూపాయలను వెచ్చించడం అనేది జరిగింది. మొత్తంగా ఈ చంద్రయాన్ 2 యొక్క స్పేస్ క్రాఫ్ట్ బరువు విషయానికి వస్తే 3.8 టన్స్ బరువు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంత బరువు ఉన్నటువంటి స్పేస్ క్రాఫ్ట్ని పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించడం పాసిబుల్ కాదు కాబట్టి దీన్ని మనము జిఎస్ఎల్వి మార్క్ 3 వాహక నౌక ద్వారా ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేసినాం. మరి దీంట్లో ఉన్నటువంటి పేలోడ్స్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి టైం లైన్ ఒకసారి మనం గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కనిపిస్తూ ఉంది ఆర్బిటర్, దీంట్లోనే ల్యాండర్, దీని యొక్క పేరు విక్రమ్ అనేటటువంటి పేరుని పెట్టడం జరిగింది. మనకు భారత అంతరిక్ష చరిత్రలో విక్రమ్ సారాభాయ్ గారి యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం ద్వారా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి చిన్న వాహనంగా ఒక 6 వీల్స్ చక్రాలు ఉన్నటువంటి వాహనంగా మనకు రోవర్ అనేది కనిపిస్తూ ఉంది. మరి వీటికి సంబంధించినటువంటి తయారీని అంటే ల్యాండర్ మరియు రోవర్లకు సంబంధించినటువంటి తయారీ కోసము రష్యా సహకారం తీసుకోగా కాలక్రమంలో అది డిలే అవుతున్నటువంటి కారణంగా భారతే స్వయంగా వీటిని రూపొందించుకొని ప్రయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. దీనికోసం మనము జిఎస్ఎల్వి మార్క్ 3 వాహక నౌకను ఉపయోగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి కూడా మనకు రెండు రకాలైనటువంటి ఆబ్జెక్టివ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. టెక్నికల్ ఆబ్జెక్టివ్స్ మరియు సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్. చంద్రయాన్ 1 యొక్క టెక్నికల్ ఆబ్జెక్టివ్స్ ఏమో చంద్రుని యొక్క కక్షల వరకు చేర్చగలిగేటటువంటి సాంకేతికత ఉందా లేదా అనేటటువంటి కోణంలో మనము చంద్రయాన్ 1ని చేపడితే, చంద్రయాన్ 2 విషయానికి వచ్చేసరికల్లా అక్కడ చంద్రయాన్ 1లో ఆల్రెడీ చంద్రుని చేరగలిగేటటువంటి సాంకేతికత రావడం జరిగింది. అదేవిధంగా 100 కిలోమీటర్స్ ఎత్తున్నటువంటి కక్షలలో సుదీర్ఘంగా మనము దాన్ని పరిభ్రమింపచేసేటటువంటి ప్రయత్నం కూడా చేశాం. కాబట్టి ఇక్కడ చంద్రుని మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేపట్టగలిగేటటువంటి సాంకేతిక సామర్థ్యం ఉందా లేదా అనేటటువంటి కోణంలో చంద్రయాన్ 2ని చేపట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేసరికల్లా సేమ్ చంద్రయాన్ 1కి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్గా మనకు చంద్రయాన్ 2 అనేది కనిపిస్తుంది. కాబట్టి అవే లక్ష్యాలను ఇక్కడ మనం అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ చంద్రయాన్ 2 కూడా తిరిగి 3 దశలలో చంద్రుని వైపుగా ప్రయాణించినట్లుగా చూస్తూ ఉన్నాం. మొదటి దశలో జియోసెంట్రిక్ ఫేజ్ అని, తర్వాత ల్యూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీ అని, తర్వాత ల్యూనార్ సెంట్రిక్ ఫేజ్ అంటే చంద్రుని చుట్టూతో పరిభ్రమించేటటువంటి దశను ఈ పేరుతో మనం పిలుస్తూ ఉన్నాం. మరి ఒక్కొక్క దశ ఎన్ని రోజులు గడిచిందో గమనించే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం జూలై 22, 2019న దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. 170/39,120 కిలోమీటర్ల నిడివి ఉన్నటువంటి కక్షలోకి దీన్ని ప్రయోగించినాం. తర్వాత దీని యొక్క పెరిగిని పెంచేటటువంటి ప్రయత్నం చేసినాం. లేటర్ మొత్తం కూడా మనము అపోగిని పెంచేటటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. చివరి కక్షా పెంపు చర్య కార్యక్రమము ఆగస్టు 6, 2019న చేపట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని జరిగాయి అనే కోణంలో మాత్రం ఇక్కడ అడిగే అవకాశం ఉంది, కానీ ఏ రోజున ఏ కక్షను పెంచారనేటటువంటి కోణంలో మనకు ఎక్కువ క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం లేదు. ఇక చివరగా చూస్తే మనకు ల్యూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీ అనేది మనకు ఆగస్టు 14, 2019న ప్రారంభమైనట్లుగా తెలుస్తూ ఉంది. ఈ రోజు నుంచి చంద్రుని వైపుగా ఉండేటటువంటి కక్షలోకి దీన్ని మళ్లించడం అనేది జరిగింది. ఆగస్టు 20, 2019న ఇది చంద్రుని చుట్టూతా పరిభ్రమించేటటువంటి కక్షలోకి మళ్లించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఆగస్టు 20 నుంచి గనక ట్రై చేస్తే ఇది 114/18,072 కిలోమీటర్ల నిడివి ఉన్నటువంటి చంద్రుని యొక్క కక్షలోకి మళ్లించబడింది. అలా క్రమక్రమంగా మనము కక్షా కుదింపు చర్య కార్యక్రమాలను చేపట్టడం అనేది జరిగింది. సెప్టెంబర్ 1, 2019 నాటికి దీన్ని 119/127 కిలోమీటర్లు నిడివి ఉన్నటువంటి కక్షలోకి దీన్ని చేర్చడం అనేది జరిగింది. మరునాడు సెప్టెంబర్ 2 నాటికి చూస్తే ఈ ల్యాండర్ని ఆర్బిటర్ నుంచి సెపరేషన్ చేసేటటువంటి కార్యక్రమాలను చేపట్టడం అనేది జరిగింది. సెప్టెంబర్ 3 నుంచి 6వ తారీఖుల వరకు
ఈ ల్యాండర్ యొక్క డీఆర్బిట్ మాన్యూవర్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ ల్యాండర్ని మనకి ఇక్కడ 119/127 కిలోమీటర్ల నిడివి ఉన్నటువంటి కక్షలో ఉంది కదా, ఇక్కడి నుంచి మరింత దగ్గరగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలా సెప్టెంబర్ 7, 2019న విక్రమ్ యొక్క ల్యాండింగ్ అనేటటువంటి దాన్ని చేపట్టడం జరిగింది. కాకపోతే దురదృష్టవశాత్తు ఇక్కడ ఉండవలసినటువంటి వేగం కంటే కూడా అధిక వేగంతో చంద్రుని యొక్క ఉపరితలం మీదకి ప్రయాణించినందువల్ల అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ గ్లిచ్ వల్ల ఇది సాఫ్ట్ ల్యాండింగ్కి బదులుగా హార్డ్ ల్యాండింగ్కి గురి కావడం అనేది జరిగింది. తద్వారా చంద్రుని యొక్క ఉపరితలం మీద ఇది కుప్పకూలినట్లుగా తెలుస్తూ ఉంది. కొంత దూరం వరకు ఒక 2 కిలోమీటర్స్ వరకు మనకు ఓవరాల్గా కార్యక్రమం సాఫీగా జరిగినా కూడా ఇక్కడి నుంచి అది హార్డ్ ల్యాండింగ్ అనేటటువంటి ప్రక్రియకు గురి కావడం జరిగింది. అక్కడి నుంచి ఇస్రోకి ఎలాంటి సంకేతాలు అందనటువంటి పరిస్థితి. మోరోవర్ ఇక్కడ ఈ సెపరేషన్ ఆఫ్ ల్యాండర్ తర్వాత సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియలో చంద్రయాన్ 2 అనేది స్వతంత్రంగా తనకు తానే నిర్ణయాలు తీసుకుంటూ అది చంద్రుని యొక్క ఉపరితలం మీద దిగేలా దీన్ని రూపొందించుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు చంద్రయాన్ 2లో భాగంగా చేపట్టవలసినటువంటి ఈ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది హార్డ్ ల్యాండింగ్కి గురి కావడం ద్వారా ల్యాండింగ్ ప్రక్రియ మాత్రమే ఫెయిల్ కావడం జరిగింది. తిరిగి అంతక్రితం చంద్రయాన్ 1 అనేది అర్ధాంతరంగా దాని యొక్క లైఫ్ టైం ముగించిన మీదట దాని యొక్క కార్యక్రమాలను చంద్రయాన్ 2లో భాగంగా ప్రయోగించినటువంటి ఆర్బిటర్ కంటిన్యూ చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి చంద్రయాన్ 2 విఫలమైందా సక్సెస్ అయిందా అంటే చంద్రయాన్ 2కి సంబంధించినటువంటి ఆర్బిటర్ ఇంకా సర్వీసెస్ అందిస్తూనే ఉంది, కానీ కేవలం సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ మాత్రమే విఫలమైందని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇస్రో. సో ఇక్కడ ఆర్బిటర్లో ఉన్నటువంటి పేలోడ్స్ అన్ని కూడా మనకు దాదాపుగా చంద్రయాన్ 1 యొక్క ఆర్బిటర్లో ఉన్నటువంటి పేలోడ్స్గానే కనిపిస్తూ ఉన్నాయి. టెర్రైన్ మ్యాపింగ్ కెమెరా కావచ్చు, చంద్రయాన్ 1 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ కావచ్చు, సోలార్ ఎక్స్రే మానిటర్ కావచ్చు, ఆర్బిటర్ హై రెజల్యూషన్ కెమెరా కావచ్చు, ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్, చంద్రయాన్ 2 అట్మాస్ఫిరిక్ కంపోజిషనల్ ఎక్స్ప్లోరర్, అదేవిధంగా డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రేడియో సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, ఇవన్నీ కూడా స్వదేశీ పేలోడ్స్ మాత్రమే. ఇక్కడ చంద్రయాన్ 1లో విదేశీ పేలోడ్లు కూడా ఉన్నాయి స్వదేశీ పేలోడ్లతో పాటుగా, కానీ చంద్రయాన్ 2 మరియు చంద్రయాన్ 3లలో కంప్లీట్గా స్వదేశీ పేలోడ్లను మాత్రమే వాడడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకు విక్రమ్లోని పేలోడ్స్ మరియు ప్రజ్ఞాన్లోని పేలోడ్స్ అనేటటువంటివి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఇది ఫెయిల్ అయినటువంటి పరిస్థితులలో నెక్స్ట్ చంద్రయాన్ 3కి సంబంధించినటువంటి పేలోడ్స్ మీద మాత్రమే మనకు క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది. మోరోవర్ ఇవే పేలోడ్స్ కూడా మనకు చంద్రయాన్ 3లో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు చంద్రయాన్ 2లో భాగంగా ఆర్బిటర్ ఒకటి ఉందనుకున్నాం, అదేవిధంగా ల్యాండర్ విక్రమ్ అనేటటువంటి పేరుతోటి, రోవర్ ప్రజ్ఞాన్ అనేటటువంటి పేరుతోటి ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఆర్బిటర్ తను సేకరించినటువంటి సమాచారం మొత్తాన్ని ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ అనేటటువంటి కేంద్రానికి పంపించే ప్రయత్నం చేస్తుంది. ఇది బెంగళూరు దగ్గరలో ఉన్నటువంటి బేలాలు అనేటటువంటి కేంద్రం దగ్గర ఉన్నటువంటి ఒక కేంద్రంగా దీన్ని మనం చూస్తాం. సో ఇక్కడ ఆర్బిటర్ అనేది ఇక్కడ విక్రమ్ అనేటటువంటి ల్యాండర్ తోటి మరియు రోవర్ తోటి కమ్యూనికేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా విక్రమ్ తను సేకరించినటువంటి సమాచారాన్ని ఆర్బిటర్కి అందించే ప్రయత్నం చేస్తుంది. ప్రజ్ఞాన్ అనేటటువంటి ఈ రోవర్ అనేటటువంటిది తను సేకరించినటువంటి సమాచారాన్ని విక్రమ్ ద్వారా ఆర్బిటర్కి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అలా మనకు ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్కి అవసరమైనటువంటి సమాచారం అందుతున్నట్లుగా మనం చూస్తాం. ఇక ఫైనల్ వెర్షన్గా మనకు అత్యంత సక్సెస్ రేట్ పెంచుకునేటటువంటి కోణంలో, అంటే ఖచ్చితంగా సాఫ్ట్ ల్యాండింగ్ని సాధించి తీరాలన్నటువంటి కోణంలో చంద్రయాన్ 2 నుంచి వచ్చినటువంటి ఫెయిల్యూర్స్ని బేస్ చేసుకొని ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్గా సక్సెస్ కొట్టినటువంటి ప్రోగ్రామ్గా మనకు చంద్రయాన్ 3 అనేది కనిపిస్తూ ఉంది. దీనికోసం కూడా మనం LVM-3ని చేపట్టడం అనేది జరిగింది, వినియోగించడం అనేది జరిగింది. కాకపోతే చంద్రయాన్ 2లో ఆల్రెడీ మనకు ఆర్బిటర్ని ప్రయోగించాం కాబట్టి ఇక్కడ మరొక ఆర్బిటర్ని ప్రయోగించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దీంట్లో మనము ఆర్బిటర్కి బదులుగా ప్రొపల్షన్ మాడ్యూల్ అనేటటువంటి దాన్ని ప్రయోగించడం జరిగింది. ఇది ఒకటి జాగ్రత్త. దీనితో పాటుగా ల్యాండర్ ఉంటుంది, అదేవిధంగా రోవర్ని కూడా దీంట్లో భాగంగా అమర్చి ప్రయోగించడం అనేది జరిగింది. మరి ఈ ఎక్స్పెరిమెంట్ని జూలై 14, 2023 నాడు చేపట్టడం జరిగింది. అన్ని ప్రయోగాలు మనకు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక వీటికి సంబంధించినటువంటి ఇది కూడా మనకు చంద్రుని చుట్టూతా 100 కిలోమీటర్స్ బై 100 కిలోమీటర్స్ నిడివిలో ఉన్నటువంటి కక్షలోకి చేపట్టడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది, ఇక్కడ ఎగువన ఉన్నదేమో ల్యాండర్కి సంబంధించినటువంటిది కాగా దిగువన కనిపిస్తుంది మనకు ప్రొపల్షన్ మాడ్యూల్కి సంబంధించినటువంటి
అమరిక. దీని మొత్తాన్ని కూడా మనము కాంపోజిట్ మాడ్యూల్ అనేటటువంటి పేరుతోటి మనం పేర్కొంటూ ఉంటాం. ఇక దీనికి కూడా మనకు టెక్నికల్ ఆబ్జెక్టివ్స్, సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ అనేవి సేమ్ చంద్రయాన్ 2లో భాగంగా రూపొందించినవే ఉండడం అనేది జరుగుతుంది. సో టెక్నికల్ ఆబ్జెక్టివ్స్లో చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేపట్టేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ అనేవి సేమ్ చంద్రయాన్ 2కి సంబంధించినటువంటి సైంటిఫిక్ ఆబ్జెక్టివ్సే మనకు కనిపిస్తాయి. ఇది కూడా 3 దశలలో ప్రయాణించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. జియోసెంట్రిక్ ఫేజ్, ల్యూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీ, అదేవిధంగా ల్యూనార్ సెంట్రిక్ ఫేజ్ అనేటటువంటివి 3 ఫేజెస్. దీంట్లో భాగంగా ఏ రోజున ఏం ప్రయోగాలు చేపట్టామంటే జూలై 14న చేపట్టిన ప్రయోగంలో దీన్ని 170 by 36,500 కిలోమీటర్స్ నిడువున్నటువంటి కక్షలోకి దీన్ని ప్రయోగించడం జరిగింది. ఇక్కడ చివరిదైనటువంటి జియోసెంట్రిక్ ఫేజ్ లోని చివరి కక్షా పెంపు చర్య కార్యక్రమం జూలై 25, 2023న చేపట్టడం అనేది జరిగింది. దీని తర్వాత ల్యూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీ అనేది మనం చూస్తాం. సో ఇక్కడ ల్యూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీ అనేది ఆగస్టు 1న ప్రారంభమైనట్లుగా చూస్తూ ఉన్నాం. ఆగస్టు 5, 2023న ఇది విజయవంతంగా చంద్రుని యొక్క కక్షలోకి చేరినట్లుగా మనం గమనించవచ్చు. దీని తర్వాత మనకు ల్యూనార్ సెంట్రిక్ ఫేజ్ అనేది ప్రారంభం కావడం జరిగింది. ఇది ఆగస్టు 5 నుంచి మొదలుకొని మనకు ఆగస్టు 19, 2023 నాటికి ఇది చంద్రుని చుట్టూత 113 by 157 కిలోమీటర్ల నిడి ఉన్నటువంటి కక్షలోకి దీన్ని చేర్చడం జరిగింది. ఆగస్టు 20, 2023 నాడు ఇక్కడ ల్యాండర్ని కక్షా కుదింపు చర్య కార్యక్రమాల్లో భాగంగా 25 by 134 కిలోమీటర్ల నిడివి ఉన్నటువంటి కక్షలోకి దీన్ని చేర్చడం అనేది జరిగింది. ఇక ఆగస్టు 23 నాటికి మనం సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టడం అనేది జరిగింది. ఇక్కడ ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్ అనుకుంటున్నాం కాబట్టి ఒక నిర్దిష్ట ఎత్తు వద్ద నుంచి ఇది అమాంతం కూలినా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేటటువంటి పరిస్థితులలో దీనికి దృఢమైనటువంటి లోహాల సహాయంతో దాని యొక్క లెగ్స్ ఏవైతే ఉన్నాయో కాళ్ళని దృఢంగా అమర్చడం అనేది జరిగింది. తద్వారా అది అమాంతం కిందికి దిగినా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి పరికరాలకు ఇబ్బంది కలగకుండా చేపట్టడం అనేది జరిగింది. ఇక ఇది ఆగస్టు 23, 2023 సాయంత్రము 5 గంటల 45 నిమిషాల నుంచి 6 గంటల 4 నిమిషాల మధ్య చంద్రుని యొక్క ఉపరితలం మీద దిగడం అనేది జరిగింది సేఫ్గా. తద్వారా భారత్ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీద దిగినటువంటి మొట్టమొదటి దేశంగా పేరు గడించడం అనేది జరిగింది. ఇది జరిగిన తర్వాత 4 గంటలకు అంటే అప్పటికే కాస్త డస్ట్ లాంటిది ఏమన్నా పైకి లేచినట్లయితే సద్దు మణిగిన తర్వాత 4 గంటల తర్వాత సేఫ్గా రోవర్ అనేది చంద్రుని యొక్క ఉపరితలం మీదకి రావడం అనేది జరిగింది. మరి ఇలా భారతదేశం మొత్తంగా చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీద కాలు మోపినటువంటి మొట్టమొదటి దేశంగా ఆవిర్భవించడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా ఇది మాంజినస్ మరియు సింపెలియన్ అనేటటువంటి 2 బిలాల మధ్య అది కాలు మోపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో అలా మనం ఒక చరిత్రని సృష్టించడంలో భాగంగా చంద్రయాన్ 3 అనేది కనిపిస్తూ ఉంది. చంద్రయాన్ 4లో భాగంగా చంద్రుని మీదకి సాఫ్ట్ ల్యాండింగ్ చేపట్టడమే కాదు, చంద్రుని యొక్క ఉపరితలం నుంచి తిరిగి భారత భూభాగం మీదకి ఒక స్పేస్ క్రాఫ్ట్ని తిరిగి రప్పించగలిగేటటువంటి సాంకేతిక సామర్థ్యాన్ని సంపాదించడం కోసం చంద్రయాన్ 4ని జపాన్ యొక్క స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ తోడ్పాటుతోటి చేపట్టాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. దీనికే ల్యూనార్కి సంబంధించినటువంటి ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రోగ్రామ్గా దీన్ని చేపట్టేటటువంటి పరిణామ క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలా చంద్రుని మీద మానవ ఆవాసాలను చేపట్టేటటువంటి క్రమంలో ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగంగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్ అంతరిక్ష కార్యక్రమాలకు లేదా భవిష్యత్ ఇంటర్ ప్లానెటరీ మిషన్స్కి చంద్రుడిని ఒక మజిలీగా చేపట్టుకునేటటువంటి క్రమంలో చంద్రయాన్ 3 ప్రోగ్రామ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. మరి మార్స్ ఆర్బిటర్ మిషన్కి కావచ్చు, అదేవిధంగా ఆదిత్య L1కి సంబంధించినటువంటి మరికొన్ని స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్ని నెక్స్ట్ వీడియోలో గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.